హలో గాయ్స్, నమస్తే. నేను మీ మెకానిక్ జావేద్ని. ముందుగాల ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసండి. చూస్తున్నారు కదా, మా నాన్నగారు అయితే నవ్వుతున్నారు. ఇదైతే ఆయనదేనండి బండి. నిన్న చెప్పా కదండి మీకు 2 బళ్ళు ఉన్నాయి మా నాన్నగారు, కానీ ఒకటైతే బుల్లెట్ బండి మీకు చూపించాను ఆల్రెడీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది, వెళ్ళి చూసేయండి. ఈ బండి వచ్చేసి స్ప్లెండర్ అండి. ఇది రెండో బండి. ఆయన ఎటైనా లాంగ్ వెళ్ళాలంటే బుల్లెట్ వేసి వెళ్తారు, లోకల్లో తిరగాలంటే స్ప్లెండర్ వేసి తిరుగుతారండి, బురదలలో అట్లా ఇట్లా. నేను కూడా మా నాన్నగారు కూడా మెకానికేనండి, కాకపోతే ఆయన ఖాళీ ఉండదు. ఆయన దగ్గర ఇంకా సీట్ కవర్, ట్యాంక్ కవర్లు ఇవేమి ఉండవండి. మన దగ్గర అంటే అన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా, ఆయన దగ్గర ఉండవండి. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోరు ఆయన అయితే. ఈ బండి చూస్తారు కదండి, 4 స్టమ్ ఎంత ఘనంగా లీక్ అవుతున్నాయో. మా నాన్నగారికి చేసుకుంటా కదా, ఖాళీ లేదు. బాగా ఒక మొదటి లీక్ అవ్వట్లేదు ఆ 4 స్టమ్లో. ఇంకా ఇంజిన్ కాడ అయితే దీనికి బోర్ చేసి ఒక 2 years అవుతుందండి. నేనే చేశాను ఫుల్ బోరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం వాల్ క్యాప్ ఓరింగ్లు అవి ఇవి పోయి హార్డ్ అయిపోయి కొంచెం చెమ్మ వస్తుంది లైట్గా. అది కూడా చూడాలండి ఒకసారి అయితే. మనకైతే ఖాళీ దొరకట్లేదు. ఎక్కడో నేను మా నేనైతే మా ఇంటికి ఒక 25 kilometers దూరంలో ఉంటున్నాను. మాదైతే అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మనం వెళ్ళి చేయాలంటే మనకి టైం దొరకట్లేదు. దీనికైతే ఇప్పుడు మొత్తానికి అయితే ట్యాంక్ కవర్ చూసారు కదండి, పాత ట్యాంక్ కవర్ పెరిగి దానికి ఉన్న కలర్ మొత్తం ఊడిపోయి, ట్యాంక్ ఉన్న కలర్ మొత్తం కవర్కి అతుక్కుపోయిందండి. చూసారు కదా, మొత్తం ఏదో పేపర్ ఉన్నట్టు ఊడిపోయింది కవర్ రంగు మొత్తం. ఎందుకంటే చాలా రోజులు అయిందండి. ఈ బండికి అయితే ఒక వాటర్ వాష్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు కూడా ఆ ఎండలో ఎండిపోయి వానలో పడి అట్లాగే తడిసి చలికాలంలో అయితే మొత్తం ముద్ద అయిపోద్ది. దాని మీద బరకం గిరకం గుడ్డాగా ఏ మట్టి మశానం ఏది కప్పరండి, అలాగే ఉండిపోద్ది బండి. ఇక పాపం అలాగే వెళ్తుంది, మొండు బండి కాబట్టి అలాగే వెళ్తుంది. ఇంజిన్లో దమ్ము ఉందండి. ఇంకా దీనికి ఒక దెబ్బకే స్టార్ట్ అయిపోద్ది బండి అయితే. మొత్తానికి అయితే ట్యాంక్ కవర్ అయితే ఫుల్ ట్యాంక్ కవర్ వేసానండి, ఎందుకంటే ట్యాంక్ పాడవకుండా. ఆల్రెడీ ట్యాంక్ ఉన్న పెయింట్ మొత్తం దొబ్బింది. మళ్ళీ ఇంకా మనం మామూలు ట్యాంక్ కవర్ వేసామంటే అది కొంచెం మట్టికి ఉంటుంది, అదే ఫుల్ వేసుకుంటే మొత్తం కవర్ అయితే ట్యాంక్ ఆల్మోస్ట్. సో అందుకని మనం ఫుల్ ట్యాంక్ కవర్ వేసామండి. మధ్యలో మా నాన్నగారు అలా వచ్చి ఇలా వెళ్తూ ఉండాలి, చూస్తూ ఉండండి. ఆయన కామెడీ టైమింగ్ అయితే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో మనం ఇంకా లాంగ్ అయిపోతుంది చెప్పి అక్కడక్కడ కట్ చేసి మరీ పెట్టానండి. దీనికి సీట్ కవర్ వేసే విషయానికి వస్తే, సీట్ కవర్ చూసారు కదండి, అవి కూడా మనం వేసినాయండి. ఒక 1 year బ్యాక్ వేసాము. కాకపోతే ఇక చిన్న బెజ్జాలు పడిపోయి స్పాంజీ మొత్తం లోపలికి వెళ్ళిపోయి స్పాంజీ కూడా బెజ్జాలు పడిపోయారండి. స్పాంజీ కూడా పాడైపోయింది. యాక్చువల్ చెప్పాలంటే దీని స్పాంజీ కూడా చేంజ్ చేసుకోవాలి మనం, బెడ్ మొత్తం. కాకపోతే ఏంటంటే అవి మన దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ లేవు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి, వాటిని కొనుక్కొచ్చుకోవాలి, అంత తలపోటు. ఇది స్పాంజీ మొత్తం ఆడపడతాడు చిరిగిపోయి మొత్తం గుంతలు పడిపోయి ఉందండి. మొత్తం ఇదేదో మన ఏపీ రోడ్లా గుంతలు పడిపోయి ఉంది స్పాంజీ మొత్తం. సో దానికైతే మనం ఇప్పుడు సీట్ కవర్ వచ్చిన తర్వాత, సీట్ కవర్ అయితే మనం లేటెస్ట్గా వచ్చిందండి. ఇది ఈ మధ్య తీసుకొచ్చాను, ఒక లాస్ట్ వీక్ సండే వెళ్తే ఇచ్చానండి. ఇది లేటెస్ట్గా తయారు చేశారంట కవర్. దాని కింద లైట్గా స్పాంజీ ఇచ్చారండి. సర్లే స్పాంజీ లేకపోతే తక్కువ స్పాంజీ తర్వాత చూసుకుందాం అని చెప్పి అదే స్పాంజీ మొక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. ఎందుకంటే ఆ బెజ్జాలు పొడవకుండా మనం డైరెక్ట్గా సీట్ కవర్ వేసామంటే ఏమైందంటే, ఆ సీట్ కవర్ వేస్తే ఏమైందంటే ఆ గొతుకులు ఉన్నాయి సరే, గుంతలు ఆ గుంతలలో కూర్చున్నప్పుడు, మన సిట్టింగ్లో కూర్చున్నప్పుడు అవి అట్ట దిగిపోయి సీట్ కవర్ చిరిగిపోద్ది. మళ్ళీ అక్కడ ఏమైనా చిన్న నీళ్ళు చొక్కెళ్ళినా సరే మళ్ళీ ప్యాంట్ ముందు తడిపోద్ది. సో దానికోసం అయితే మనం ఆ స్పాంజీ లేకపోయిందని చెప్పి మొత్తం కవర్ చేద్దామని చెప్పి దీంతో అయితే కవర్ చేస్తానండి. కానీ ఆఫ్టర్ వర్క్ అయితే సీట్ అయితే చాలా బాగా వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. సో ఈ సీట్ కవర్ చూసారా, సీట్ కవర్ కూడా బండి కరెక్ట్గా మ్యాచ్ అయిందండి. నేను ట్యాంక్ కవర్ కూడా బ్లూ తీసుకొద్దామనండి, ఫుల్ కవర్ అనుకున్నానండి. కాకపోతే మన దగ్గర ఫుల్ బ్లూ కలర్ ఉన్నాయి, కానీ అవి ఎక్కడో ఉన్నాయి, కనపడలేదు. సో అందుకోసం అయితే నేను బ్లాకే తీసుకొచ్చానండి ట్యాంక్ కవర్ కూడా. అయితే ఆ ట్యాంక్ కవర్లో విషయానికి వస్తే ఏ బండికైనా సరే, రెడ్ బండికైనా, బ్లూ బండికైనా, సిల్వర్ కలర్ బండికైనా, ఏ బండికైనా సరే మ్యాక్సిమం బ్లాక్ వేసుకుంటే సరిపోద్దండి. బ్లాక్ అన్నిటికీ కలిసిద్ది. అది ఒక యూనివర్సల్ కలర్ అన్నట్టండి. ఎందుకంటారేమో, మన రెడ్ బండికి అదంటే అచ్చం రెడ్ ఉండదండి, బండి వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ ఉంటుంది. ఆ బ్లూ బండికి వచ్చినా బ్లాక్ అండ్ బ్లూ ఉంటుంది, సిల్వర్కి వచ్చినా బ్లాక్ అండ్ సిల్వర్ ఉంటుంది. సో మనం ఏ బండికైనా సరే బ్లాక్ అయితే సరిపోద్దండి. అదే సిల్వర్ బండి తీసుకెళ్ళి బ్లూ కలర్, లేదా బ్లూ కలర్ బండి తీసుకెళ్ళి రెడ్ కలర్ బండి తీసుకెళ్ళి సిల్వర్ కలర్ ఇలా వేసుకున్నామంటే అది మ్యాచింగ్ ఉండదు, బాగోదు. బ్లాక్ కలర్ అనేది యూనివర్సల్ అన్నట్టు మొత్తానికి సెట్ అయిపోద్దండి. నేను సీట్ చూసారు కదండి ఎంత బాగా సెట్ అయిందో. ఈ పిన్ని మిషన్ వచ్చేసి మొన్న ఈ మధ్య ఒక అన్న ఇచ్చాడండి. ఆయన అంతకుముందు సీట్ కవర్లు అవి అమ్మాడంట. కాకపోతే ఆయన దగ్గర వర్కర్ అనేది వెళ్ళిపోయాడు బయటికి. సో ఆయనకి ఇది వద్దాగా వెళ్ళిపోతుందని చెప్పి మనకైతే నా చిన్న గిఫ్ట్లకి ఇచ్చాడు. గిఫ్ట్ అంటే ఏమి లేదులేండి, పాపం జాలిపడి ఏమి లేదు. ఆయన దగ్గర మనం వేల సామాన్ కొంటాం కాబట్టి స్పేర్ పార్ట్స్ మనకి ఇచ్చాడండి, అంతే, అంతకుమించి ఏం లేదు. సో మొత్తం నేను సైడ్ కవర్ విషయానికి వస్తేనండి, సైడ్ కవర్కి అయితే మనం లేటెస్ట్గా మన సండే తీసుకొచ్చామండి వెళ్ళి వేరే చోట. ఆ సైడ్ కవర్కి అయితే వాళ్ళు బొక్కలు పెట్టలేదండి, బొక్కలు పెడితే మర్చిపోయినట్టు అన్నారు. అంతకుముందు వాటికైతే మంచిగా బెజ్జాలు ఉంటాయి, హోల్స్ ఉండి వాటిల్లో బోల్ట్ ఫిట్టింగ్, క్లాంప్ ఫిట్టింగ్ మొత్తం బాగుండేదండి. ఇప్పుడైతే లేదు. దీనికైతే సీట్ ఎంత సౌండ్ వచ్చిందో బాగా వచ్చింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు సైడ్ కవర్ చిన్న బెజ్జాలు పెట్టానండి, స్కూటర్తో పెట్టేసి దానికైతే పెట్టేసానండి. చాలామంది అయితేనండి మన వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే ఏంటంటే కొంతమంది లైక్ చేస్తున్నారు,
మన సబ్స్క్రైబర్స్ దగ్గర 460 మంది 500 దగ్గరలో ఉన్నారండి. కాకపోతే అంతమందిలో కూడా వ్యూస్ లైక్స్ కూడా అంతే వస్తున్నాయండి. ఆ వ్యూస్ అయితే మరీ లాంగ్ వీడియో కదా ఒక 200 కూడా రావట్లేదండి, ఒక 100 180 అలా వస్తున్నాయి. సో లైక్స్ అయితే మరీ తక్కువ వస్తున్నాయండి, కామెంట్స్ లైక్స్ అన్నీ తక్కువ వస్తున్నాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను, మీ సపోర్ట్ అనేది మనకు కన్ఫామ్గా కావాలండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, మంచి మంచి కంటెంట్ కూడా వస్తూ ఉంటుందండి. ముందు ముందు ఇంకా చాలా సినిమా ఉంది బాకీ. సో మొత్తానికైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. స్ప్లెండర్ బండి అండి ఇది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.